ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెద్దగా పరిచయం అవసరం లేనటువంటి పేరు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి. వీరిద్దరు కూడా ఆళ్లగడ్డ, ఇటు నంద్యాల ఈ ప్రాంతానికి పలుసార్లు ఎమ్మెల్యేలుగా అలాగే ఎంపీలుగా గెలిచినటువంటి అనుభవం ఉంది. అయితే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరి మరణం తర్వాత ఆ ఫేమును, ఆ బ్రాండ్ను ఆ కుటుంబ సభ్యులు అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ గతంలో పాలు నీళ్లుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇప్పుడు వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇదే నేపథ్యంలో ఆళ్లగడ్డ టికెట్ కోసం కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు కంప్లీట్గా ఆయన ఎన్నికల్లో వెనక వైపు తన సొంత మండలాన్ని చూసుకుంటున్నటువంటి భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డ ఎంపీపీ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ నమస్తే కిషోర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాయండి. ఎలా సార్ ఇది ఒకప్పుడు పాలు నీళ్లుగా ఉన్నటువంటి మీరు ఈరోజు ఒక బద్ధ శత్రువులుగా, పాము ముంగీసగా అన్న చెల్లెళ్ళు మారారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం? ఇక్కడ వచ్చేసి అన్న బద్ధ శత్రువులు అలాంటిది ఏం లేదు. ఈరోజు మేము కేవలం ఒకటే, అఖిలప్రియ వల్ల మా కుటుంబ పేరు మసకమాగిరిపోతుంది, ప్లస్ ఆమె చేసే అరాచకాలను అడ్డుకోవాల్సిన పరిస్థితి మాకుంది. సో దానివల్ల నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చాను తప్ప ఏదో ఆమె మీద శత్రుత్వం ఇంకోటి దానికి ఇంత అవసరం లేదు, రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రాజకీయాల గురించి ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఎవరు భూమా కిషోర్ రెడ్డి? భూమా నాగిరెడ్డికి కిషోర్ రెడ్డికి ఉన్నటువంటి బంధం ఏంటి, ఎటువంటి సంబంధం ఉంది, ఏమైనా చెప్తారా మీ ఫ్యామిలీ చరిత్ర? సో ఫ్యామిలీ అంటే ఇప్పుడు యాక్చువల్గా మా ఫాదర్ భూమా భాస్కర్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు వచ్చేసి బ్రదర్ అవుతారు. మొత్తం ఎంతమంది మీ ఫాదర్ వాళ్ళు? 4 మెంబర్స్. శేఖర్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, లాస్ట్ నాగిరెడ్డి గారు, చిన్న నాగిరెడ్డి గారు. అందరు వీళ్ళ అంటే ఇంకా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం, అందరు చనిపోయారు. సో నాగిరెడ్డి గారు లాస్ట్ ఫ్యామిలీని లీడ్ చేశారు. సో మీ ఫ్యామిలీకి సంబంధించి 4 ఫాదర్స్ ఏమైనా పొలిటికల్గా ఉండేవారా? మా ఫ్యామిలీకి సంబంధించి మా ఫాదర్ పొలిటికల్గా ఉండేవారు. మా ఫాదర్ ఎంపీపీగా ఉన్నారు ఆళ్లగడ్డ మండలానికి, మా పెదనాన్న ఆళ్లగడ్డకి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళిద్దరు చనిపోయినాక నాగిరెడ్డి గారు వాళ్ళ ప్లేస్లో వచ్చారు. మీ అబ్బా నేను చెప్పేది మీ జేజన. మా గ్రాండ్ ఫాదర్ వచ్చేసి పొలిటికల్గా ఏది లేదు కానీ మీన్ లైక్ బిజినెస్ పరంగా ఇంకో దాని పరంగా ఆయన చూసేవాడు అంతే. ఎస్వి సుబ్బారెడ్డి గారికి కొంచెం చేదోడు వాదోడుగా ఇక్కడికి రావడం జరిగింది. సో మీకు ఫ్యాక్షన్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎందుకంటే భూమా ఒక రాజకీయ బ్రాండ్, ఎవరికి కూడా పరిచయం అవసరం లేదు, కానీ ప్రధానంగా ఫ్యాక్షన్ కుటుంబంగానే అందరికి తెలుసు. ఎట్లా స్టార్ట్ అయింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎట్లా అంటే ఒకటే ఒక రీజన్, ప్రజలకి మా వాళ్ళు దగ్గరయ్యారు. మా గ్రాండ్ ఫాదర్ కానీ ప్రజలకు అండగా ఒక్కొక్క ఊర్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఆ ఊర్లో బలపరుస్తూ వచ్చేటప్పటికి అది ఫ్రాక్షన్గా మారింది. ప్రతి ఊర్లో ఒకరికి మనం సపోర్ట్ చేసినామంటే ఆటోమేటిక్గా ఇంకొకరు అదే ఫ్రాక్షన్. తెద్దుల మీద గొడవలు అనే దానికి ఒకరికి మనం సపోర్ట్ చేసినప్పుడు మన మీద కూడా కోపాలు, ద్వేషాలు పెరుగుతాయి. అట్లా ప్రతి ఊర్లో వచ్చినాయి. వ్యక్తిగతంగా మాకంటూ ఎవరితో ఫ్రాక్షన్ లేదు. పక్కన ఒక కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యతలో మా నాన్న కానీ మా పెదనాన్నకు కానీ ఈ ఫ్రాక్షన్ అనేది స్టార్ట్ అయింది. ముందుగా మీ పెదనాన్నలు ప్రతాప్ రెడ్డి, తర్వాత శేఖర్ రెడ్డి, తర్వాత భాస్కర్ రెడ్డి, తర్వాత నాగిరెడ్డి. సో ప్రతాప్ రెడ్డి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా ఉండట్లేరు. తర్వాత శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. శేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత నెక్స్ట్ రావాల్సిన వ్యక్తి భాస్కర్ రెడ్డి, అంటే మీ ఫాదర్. రాకుండా ఎందుకు నాగిరెడ్డి గారు తెరపైకి రావడం? మా ఫాదర్ చనిపోయినాకనే నాగిరెడ్డి గారు ఎంపీపీ అయ్యారు. తర్వాత శేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అదే ప్లేస్లోకి ఎమ్మెల్యే అయ్యారు. అంతే తప్ప నాగిరెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు చనిపోతే రాలి. భాస్కర్ రెడ్డి గారు చనిపోతే ఎంపీపీగా ఉన్నప్పుడు నాగిరెడ్డి గారు ఆ ఎంపీపీ ప్లేస్లోకి వచ్చారు. తర్వాత శేఖర్ రెడ్డి గారు తర్వాత 1.5 ఇయర్కి మళ్ళీ శేఖర్ రెడ్డి గారు కూడా చనిపోయారు. ఆ ప్లేస్లోకి నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చారు. అప్పుడు కిషోర్ రెడ్డి గారి పాత్ర ఏంటి? ఇంత పిల్లోనండి, 5 ఇయర్స్ మాకు అప్పుడు, అంతే 4-5 ఇయర్స్ అంతకనే వెళ్ళి. నాగిరెడ్డి గారు ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఆయన ప్రచారంలో కీలక వ్యక్తిగా వ్యవహరించేవారని, అలాగే ముఖ్యంగా మీ సొంత మండలం దొర్నిపాడు మండలంలో కూడా యాక్టివ్గా రోల్ ప్లే చేసేవారు కొంతకాలం అని చెప్పేసి ఒక ప్రచారం ఉంది, అది వాస్తవమేనా? ఆర్లగడ్డ ఎంపీపీగా చేసినప్పుడు ఆర్లగడ్డ మండలము ఇవన్నీ కూడా మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రచారం చేసేవాళ్ళు. నేను ఒక్కరినే కాదు, నాగిరెడ్డి గారి, శేఖర్ రెడ్డి గారి పిల్లలు ప్రతి ఒక్కరూ నాగిరెడ్డి గారికి వెన్నుగా ఉండి అందరం తిరిగేవాళ్ళు. అక్క వాళ్ళు కానీ మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం కోసం కష్టపడేవాళ్ళు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు శోభా నాగిరెడ్డి గారు కానీ లేదా భూమా నాగిరెడ్డి కానీ వీళ్ళు చనిపోక ముందు మీ నలుగురు అన్నదమ్ముల పిల్లలు మీ మధ్య ఏ రకమైనటువంటి సంబంధాలు ఉండేవి? అంటే వాస్తవంగా మేమంతా ఉమ్మడి కుటుంబం. నాన్న వాళ్ళు పెదనాన్న వాళ్ళు చనిపోయినాక అందరి బాధ్యత కూడా ఎలా అయితే రాజకీయ బాధ్యతలు నాగిరెడ్డి గారు తీసుకున్నారో కుటుంబ బాధ్యతలు కూడా నాగిరెడ్డి గారే తీసుకున్నారు. అదేవిధంగా అందరూ ఒకటే ఉమ్మడి కుటుంబంలో వాళ్ళ పిల్లలతో పాటు అందరం కూడా ఉండేవాళ్ళు. ఆళ్లగడ్డ ఎంపీగా ఉన్నటువంటి భూమా కిషోర్ రెడ్డి
ఎందుకు ఒక్కసారిగా రాజకీయ బాధ్యతలు అవన్నీ పక్కన పెట్టి తిరుపతికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ రోజు యాక్చువల్గా మా బాబాయ్ చెప్పడము, నాగిరెడ్డి గారు చెప్పడము, నువ్వు అక్కడ తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నాం కదా, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడ మేము చూసుకుంటాంలే, ఇంకా ఇక్కడ అంటే మీ లైక్ 3 సెంటర్స్ అనేది అప్పుడు అవసరం లేకుండా ఉండేది. నాగిరెడ్డి గారు రాజకీయంలో ఉండేవాళ్ళు, ఇంకొక కొత్తగా సెంటర్కి వస్తుందని చెప్పేసి ఆయన కూడా నువ్వు అక్కడ ఉండలేరా ఇక్కడ ఎందుకు అనే విధంగా నన్ను అక్కడ తిరుపతికి పంపించడం జరిగింది. అంటే తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలనేటువంటి ఆలోచన కానీ, లేదంటే అక్కడ కూడా పొలిటికల్గా ఎస్టాబ్లిష్ కావాలనేటువంటి ఆలోచన కానీ ఏమన్నా ఉండిందా? లేదు లేదు, ఎప్పుడూ లేదు. కేవలం వ్యాపారం, కుటుంబ వ్యాపారం చూసుకుంటూ ఉండేవాడు. సో మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఆళ్ళగడ్డకి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది భూమా కిషోర్ రెడ్డి? ఇక్కడ కార్యకర్తలు పడే ఇబ్బంది, చాలామంది నన్ను తిరుపతికి వచ్చి కలిసి మీరు రాకపోతే చాలా ఘోరంగా ఉంది ఆళ్ళగడ్డ పరిస్థితి, వీళ్ళ అఖిలప్రియ అండ్ వాళ్ళ హస్బెండ్ చేసే అరాచకాలు, వాళ్ళ మన ఎక్కడైనా కానీ పక్కన వర్గం మీద పోతారనుకుంటే లేదు, అంతా మన వర్గాన్ని నాశనం చేసుకుంటా చాలా దారుణంగా తయారైందని చెప్పడము, మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడము. సో ప్లస్ నాకు ఆల్రెడీ రాజకీయం తెలుసు, రాజకీయం తెలియనివాడు నేను కాదు కదా, ఆల్రెడీ ఒకసారి ఎంపీపీగా చేశాను, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు నన్ను కలుస్తుంటారు. సో అదే దాంతోనే ఇంకా నేను రాకపోతే కష్టం అనే విధంగా అందరు రిక్వెస్ట్ చేయడంతో రావడం జరిగింది. ఎంపీపీగా చేశారు, అందరితో సంబంధాలు ఉన్నాయి. మరి నాగిరెడ్డి మరణం తర్వాత మరి ఆ పాత్రను మీరు ఎందుకు పోషించలేకపోయారు? సరే, అప్పుడున్న వెంటనే నేను వచ్చి నిలబడతానని కాదు కదా, ఎవ్రీథింగ్ దానికి ఒక టైం ఉంటుంది. సడన్గా వచ్చేసి నాకు ఇవ్వండి అని అడగడానికి నాకు అలాంటి చచ్చిపోతే నాకు పదవి కావాలనే రకమైతే నేను కాదు. ఐ వాంట్ టు షో మై సెల్ఫ్, నేనేంటి దానికి. అంటే కుటుంబ సభ్యులు ఉన్నారుగా, ఆల్రెడీ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు, అంటే అందరికంటే కూడా పెద్దవాడిగా ఉన్నారు, బ్రహ్మానందరెడ్డి కంటే కానీ, లేదంటే అదే చెప్తున్నాను కదండి, ఈరోజు చనిపోతే టికెట్ ఇస్తే దాని విలువ నాకు తెలియదు. అండ్ నాకేంటంటే స్వతహాగా నాకు కష్టపడే నేచర్ ఉంది, ప్రజలకు ఎలా చేయాలో, ప్రజలకు చేసే సేవా గుణం నాకు ఏంటనేది నాకు తెలుసు, ప్రజలకు ఏం చేయాలి అని ముందు అది తెచ్చుకోవడానికి నాకు టైం పడుతుందని నాకు తెలుసు. కాబట్టి ఓడిపోయిన వెంటనే ఎప్పుడైతే అఖిలప్రియ గెలిచినంత వరకు ఆమెను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు నేను, ఆమె అధికారంలో ఉన్నంత వరకు మేము ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఓడిపోయిన తర్వాతనే ఇది ఇంకా నాశనం అయిపోతుంది కుటుంబము, ఇట్లాంటి రౌడీలు, క్రిమినల్స్, ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ ఆ భార్గవ్ గారు ఒక నయం లాగా తయారైనాడు ఆళ్ళగడ్డకి, అలాంటి పరిస్థితి ఉంది. కబ్జాలు, దోపిడీలు, దొంగతనాలు చిల్లరగా తయారైపోయి ఈరోజు అంత దరిద్రం తయారు చేసి పెట్టారు. సో ఆ టైం నుండి, సో అందుకే 2019లోనే రాజకీయాలకు వచ్చి స్టార్ట్ చేశాం బీజేపీ పార్టీ నుండి. రాయలసీమలో ఒక సామెత ఉంది, తోబుట్టువుల ఎదుగుదలను ఎవరైనా అన్నదమ్ములు కోరుకుంటారని. కానీ మీరు మాత్రం ఈ తోబుట్టువును ఎంతసేపు ఉన్నా తొక్కేయాలని చూస్తున్నారంటే ఏమంటారు? పోయి ఆమె బిజినెస్ ఆమె చేసుకుంటుంటే ఎవరేం పట్టించుకోం. ఈడ వచ్చేసి ఇంటి పేరుని మా కుటుంబాన్ని నాశనం చేస్తామంటే ఇదేమి భూమా అనే పేరు ఒక్కరితో రాలేదు, నాగిరెడ్డి గారు ఒక్కరితో రాలేదు. ఇది గత శేఖర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణత్యాగాలు వెనక వచ్చినది. ఇది ఏదో వాళ్ళది ఒక్కరిది ఆమె చెడగొట్టుకుంటుందంటే వదిలేయచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఈరోజు ఉండే పరిస్థితిలో ఇది పూర్వం నుండి మాకు వచ్చినదాన్ని, మా పెద్దలు చేసిన దాన్ని అంతా నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది. సో దానికే ఈమె ఇక్కడ నథింగ్, ఇక్కడ అన్న, చెల్లెలు, తమ్ముడు అనేది ఏముండదు. కుటుంబానికి చెడ్డ పేరు తెస్తే ఎవరైనా తీసేయచ్చు. మీ బాబాయ్ మాటకు మీరు విలువ ఇస్తున్నారా, ఇవ్వట్లేదు నాగిరెడ్డి గారి మాటకు? డెఫినెట్గా విలువిస్తున్నాను. మరి నాగిరెడ్డి గారే కదా అఖిలప్రియను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది, మరి ఆయన నిలబెట్టినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కదా? అదే చెప్తున్నాం కదండి, నాగిరెడ్డి గారు ఆమెకు ఎందుకు ఆ రోజు పదవి ఇచ్చినారు మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు, అందుకని మీరు చెప్పి ఇంట్లో ఖాళీగా అప్పుడు కూర్చొని ఉంది, ఇంట్లో వచ్చి కూర్చొని ఉంది, ఇంకెవరు లేరు, ఒక పక్క పిన్ని చనిపోయినా. కిషోర్ రెడ్డి లేడా? కిషోర్ రెడ్డిని నిలబెట్టచ్చు కదా. సో ఎవరికి వాళ్ళకి ఉంటాయండి కొన్ని ఫీలింగ్స్, నా కుటుంబం రావాలని కొంతమందికి ఉంటుంది. అదేవిధంగా ఏదో ఆమెకు ఆ రోజు ఆమె పరిస్థితి చూసి, నాగిరెడ్డి గారు ఆమె పరిస్థితి చూసి ఆ రోజు ఆమె డైవర్స్ అయి ఉండింది, సో ఇంట్లో ఖాళీగా ఉందని ఇచ్చినట్టున్నారు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఆమె ఏదో లైఫ్ సెటిల్ అవుతుంది, డైవర్స్ అయింది అనేదంతా ఇచ్చినారు. ప్రతి విషయంలో కూడా భూమా అఖిలప్రియతో భూమా కిషోర్ రెడ్డి వివాదం కొని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని స్థలాలకు సంబంధించి కూడా కబ్జాలు చేశారు, గోడ అంటే ఒక ఆళ్ళగడ్డ నగర శివార్లలో ఒక ఇష్యూ కూడా జరిగింది, మీరు కూడా కంప్లైంట్లు చేశారు, వాళ్ళు కూడా కంప్లైంట్లు చేశారని ఒక వార్త వచ్చింది. అది నేను ఆమెతో గొడవ తెచ్చుకోవాలని ట్రై చేశాను, ఆమె నా మీదకి వచ్చింది, కానీ మా ప్రాపర్టీలోకి ఆమె ఎంటర్ అయింది, కానీ ఆమె ప్రాపర్టీలోకి నేను ఎంటర్ కాలేదే. ఆమె మా ప్రాపర్టీలోకి వచ్చింది కాబట్టి పోలీస్ సివియర్ యాక్షన్ తీసుకొని దాని మీద ఈరోజు రిజల్ట్ కూడా కేసు విత్డ్రా చేసుకొని అతను. ఆమె కాని ప్రాపర్టీలోకి ఆమె ఎలా వస్తుంది? అదే కదా ఆమె నేచరు, ఆమె నేచర్ అదే కదా, ఆమె నేచరే అది. పక్కనోడిది చూస్తే ఇప్పుడు
ఆమె కానిది ఆమె అంటే ఇంకా అదే చెప్పేది కొన్ని ఎగ్జాంపుల్స్. పక్కనోడు ఆస్తి మీద కన్నేస్తుంది ఈమె అంతే. ఈరోజు ఏవి సుబ్బారెడ్డి ప్రాపర్టీస్ మీదకి పోతుంది, నా ప్రాపర్టీస్ మీదకి వస్తుంది. ఎవడో రెహమాన్ అనే వాళ్ళ డబ్బుల కోసం కకృతి పడి వాళ్ళ దాని మీదకి పోయింది, వాళ్ళ ప్రాపర్టీ మీద కూడా కేసు వేసింది. ఈమెకి చెప్పుకుంటూ పోతే ఒక చిట్టా ఉంటుంది. అంటే తన తండ్రి ప్రాపర్టీస్ కూడా మీరందరూ కూడా పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, తనకు దక్కకుండా చేస్తున్నారు అన్నటువంటి వాదనకి ఏం చెప్తారు? ఒకటి తండ్రి ప్రాపర్టీ ఏందండి? ఉమ్మడి కుటుంబంలో తండ్రి ప్రాపర్టీ ఏంది నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు నేను అంటాను ఈ రాజకీయం నాదే అంటే వస్తుందా? మా నాన్న చచ్చిపోతే కదా మీ నాన్న ఎంపీపీ అయినారంటే అది కరెక్టా? మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే అయినాడు, వాళ్ళ ఫాదర్ చచ్చిపోతే నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు అంటే అది మాదంటే కరెక్టా? ఎప్పుడైనా రాజకీయం కానీ ఆస్తులు వేరు. ఆస్తులు అనేది ఉమ్మడి కుటుంబము అందరికీ ఒకటే ఆస్తి. ఇప్పుడు 10 రూపాయలు ఉందంటే ఇంటి పెద్దనే అందరు పంచుకుంటారు అంతే. అది ఈమె ఏందో కొత్త లాజిక్లు చెప్తుంది, మాకు అర్థం కావట్లేదు. అన్నీ మావే. ఇప్పుడు ఆర్లగడ్డ కార్యకర్తలు ఎవరైతే టీడీపీలో ఉన్నారో అందరు ఆస్తులు మావే అంటుంది. సరే మాదంటే ఓకే బాగానే ఉంది. ఏవి సుబ్బారెడ్డి ఆస్తితో ఏం పని అండి? హైదరాబాద్లో ఎవరిదో వాడి ఆస్తితో ఈమెకి ఏం పని అండి? రెహమాన్ ఆస్తితో ఈమెకి ఏం పని అండి? సాధారణ ఒక వ్యక్తి ఏవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు 100 కోట్లు ఎలా సంపాదించినాడు, అది నాగిరెడ్డి బినామీగా ఉన్నాడు, నాగిరెడ్డి ఆస్తులే మావన్నీ కబ్జా చేసినారని చెప్పేసి ఆమె బలమైన వాదన. సాధారణ అంటే ఏంటి? ఇప్పుడు నాగిరెడ్డి గారు కూడా సాధారణ వ్యక్తే కదా. ఆలగడ్డకు వచ్చేటప్పటికి ఏముందండి మాకు కూడా? మీరు చెప్పండి, దానికి ఆమె సమాధానం చెప్పాలి. అందరూ సాధారణ ఫ్యామిలీలే, ఎవరి ఆస్తులు వాళ్ళవి సంపాదించుకుంటారు. విలువలు పెరిగినాయి ఈరోజు 100 కోట్లని మీరు అంటున్నారు, దీని విలువలు పెరిగినాయి అంతే. ఏమి 100 కోట్ల ఆస్తులు కాదు ఇవి. ఈరోజు విలువ పెరిగింది కాబట్టి ఆ పని. ఇవన్నీ ఊరికే కుళ్ళుతో పక్కనోడు బాగున్నాడు వాడిది కొట్టేయాలనే ఆలోచన అఖిలప్రియకి ఆమె కుటుంబానికి ఉండేది అదే ఆలోచన. సో అఖిలప్రియ మీద ఇంత ద్వేషం పెంచుకున్నటువంటి భూమా కిషోర్ రెడ్డి ఎప్పటి నుంచి అంటే స్వతహాగా స్టార్టింగ్ నుంచి అటువంటి ఉద్దేశం ఉందా, లేదా ఈ మధ్య ఏమైనా జరిగినటువంటి సందర్భాల వల్ల ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనుకోవచ్చు? నేను ఒకటైతే చెప్పగలుగుతానన్నా, నాకు అసలు ఆమె గురించి ఒక ఇంటర్వ్యూ అని నాకు పూర్తిగా ఇదే ఆమె టాపిక్కే ఇంటర్వ్యూ అని అంటే దాని ఆమె గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనే మాట నేను చెప్పేవాడిని. ఆమె గురించి ఇంటర్వ్యూ అని అంటే ఏదైనా ఆర్లగడ్డకి ఏమైనా చేసింటే చెప్పండి ఆమె గురించి. ఈరోజు మీరు అడుగుతున్నారు అఖిలప్రియకి ఎందుకు ఓటు వేయకూడదని మీరు నన్ను అడిగినారంటే నేను సమాధానం అడుగుతాను. అవి కూడా ఎందుకు ఓటు వేయచ్చు అంటే నేను చెప్పగలను. అడుగుతాను, అవి కూడా అడుగుతాను. ఎప్పుడు కాదని మీకెందుకు ఓటు వేయాలా ఆర్లగడ్డ ప్రజలని కూడా అడుగుతాను ఖచ్చితంగా. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అనేది ఇప్పుడు ఒకటేసారి మిద్దపైకి ఎక్కలేం కదా సార్. స్టెప్ అంటే నేనేమో గురించి మాట్లాడుకునేంత వ్యక్తి కాదా అంటే ప్రజెంట్ ఇది బాగా చర్చ నడుస్తోంది మీ ఆర్లగడ్డ నియోజకవర్గంతో పాటు జిల్లా అంతా కూడా. ఎందుకంటే ఒక అన్న చెల్లెలకు సంబంధించి ఇంతవరకు కలిసి ఉన్నటువంటి ఈ రోజు నేను ఆమెను చెల్లె అనుకోవట్లేదు, ఆమె నన్ను అనుకున్నంత మాత్రం ఆమె నన్ను అన్న అనుకోవట్లేదు. మా ఇద్దరికి ఆ రిలేషన్ లేదు, వదిలేయండి. ఈరోజు ఒకటి మంచి కోరుకునే వాళ్ళు నాతో ఉన్నారు, చెడు కోరుకునే వాళ్ళు ఆమెతో ఉన్నారు. అది ఏం జరుగుతుందో అది దేవుడే ఉన్నాడు. శోభా నాగిరెడ్డి గారి మరణం విషయంలో భూమా కిషోర్ రెడ్డి హస్తం ఉందని డైరెక్ట్గా విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు. ఏం చెప్తారు దీనికి? ఇంకా వాళ్ళది ఎంత దిగజారిపోయినాడంటే వాడు రాజకీయం కోసము ఇంకా ఏ నిందలైనా వేస్తారు. ఇంకా భరించలేని నిందలు వేయడానికైనా కూడా అతను రెడీగా ఉన్నాడు, అఖిలప్రియ రెడీగా ఉన్నారు, అతని పేరు భార్గవరావు నాయుడు ఆయన రెడీగా. ఎట్లా చనిపోయిందో మీకు తెలియదండి? శోభా నాగిరెడ్డి గారు యాక్సిడెంట్లో చనిపోయారు, దాన్ని కూడా హస్తం ఉంది. ఇంకా నయం ఏమేం చెప్పాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు దిగజారే పంచాయతీలు తప్ప ఇది ఇంకా నేను చెప్పలేను. ఇంకా వాళ్ళకి ఇంకెంత సరే ఇన్ని మళ్ళీ ఎట్ట కలిసి ఉన్నారండి నాతో? ఇలాంటి నిందలు వేస్తారు. సో 2019 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి భూమా కిషోర్ రెడ్డి నియోజకవర్గం పైన ఎటువంటి అవగాహన తెచ్చుకున్నాడు? నియోజకవర్గంలో ఈరోజు నేను చాలా కార్యక్రమాలు చేశాను. పల్లెబాట, పల్లెనిద్ర అని చెప్పేసి ప్రతి విలేజ్ తిరగడము, ఆ విలేజ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి మా చేతనే. ఒకవేళ తిరిగేటప్పుడే కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ రోడ్లు గుంతలన్నా బూర్చన్నా, లేకపోతే లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. రోడ్స్లలో కొన్ని ట్రాన్స్ఫార్మర్ ఇబ్బందులు ఉన్నాయి, బోర్ లేదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. అంటే అక్కడక్కడ నేను చేయాల్సిన బాధ్యత అన్నీ చేశాను. ప్రతి గ్రామంలో నేను దాదాపు ఒక ఓన్ ఫండ్స్తోనే ప్రతి గ్రామంలో స్ట్రీట్ లైట్లు లేని కాడ స్ట్రీట్ లైట్లు ఇచ్చాము. అదేవిధంగా రోడ్స్ ఎక్కడైనా గుంతలు పూడ్చడం కానీ కొన్ని రోడ్లే వేయించాము. కొన్ని విలేజెస్కి అప్రోచ్ రోడ్స్ సరిగ్గా లేకపోతే అవి కొన్ని మరమ్మతులు చేసి అన్నీ చేసాము. అలా ప్రతి విలేజ్లో ఒక చిన్న సైజుగా ఈ ఊర్లో ఈ సమస్యలు అని చెప్పి ప్రతి ఊరికి ఒక లెక్క ఉంది నా దగ్గర. ఓకే, మీరేమో డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి మీ ఓన్ ఫండ్స్తో చేశానని మీరు చెప్తున్నారు. కానీ మరోవైపు ఎమ్మెల్యే గంగుల విజయనాథ్ రెడ్డి
ఖచ్చితంగా ఈరోజు ఆళ్ళగడ్డ అభివృద్ధి అయిందంటే తమ మార్కు ఉంది. ముఖ్యంగా తమ ప్రభుత్వ హయాంలో జరిగినంత అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. ఎవరైనా చర్చకు సిద్ధమని పలు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే మాజీ మంత్రి అఖిలప్రియ గారు కూడా సవాల్ విసరడం జరిగింది. ఎందుకంటే మీరు ఇప్పుడు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు కాబట్టి మీరేం చెప్తారు దాని గురించి? అసలు మాజీ మంత్రి అఖిలప్రియ గురించి పక్కన పెట్టండి. ఆమె ఆర్లగడ్డకి చేసింది ఏమీ లేదు, అది శూన్యం. ఓకే, దానికి ఇంకా ఏం వేరేది ఏమి ఉండదు. సో ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఏం చేసినాడు ఎమ్మెల్యే? ఒక్క గ్రామంలో అన్న ఒక సీసీ రోడ్ వేసినాడా? ఈ రోజు ఇంకా చివరి టైం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏదో 4-5 రోడ్లు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. ఆర్లగడ్డ టౌన్లో మీరు వచ్చినారు, ఎంతెంత గుంతలు ఉన్నాయో ఒకసారి వెళ్ళేటప్పుడు చూడండి. అప్రోచ్ రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది ఈరోజు. అవి ఆడాడో వద్దు. స్ట్రీట్ లైట్లు కూడా నేను ఇచ్చిన ఆర్లగడ్డకి దాదాపు ఒక 200 స్ట్రీట్ లైట్లు నేను మంచిన, ఎక్కడెక్కడ లేవని. ఏం చేసినాడు ఆయన? ఓన్లీ ఆయన ఇంటికి రోడ్డు వేసుకున్నాడు ఒకటి తప్ప. ఆర్లగడ్డలో ఆయన చేసిన అభివృద్ధి కళ్ళకు కనపడేది. అంటే మరి ప్రభుత్వం అంత దయనీయ స్థితిలో ఉందా? స్ట్రీట్ లైట్లు కూడా వేసుకోలేనంత స్థితిలో ఉందా? నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళ మున్సిపల్ చైర్మన్ మీటింగ్ పెట్టి బీజేపీ వాళ్ళు మినరల్ వాటర్ డ్రింకింగ్ ఫ్రీగా ఇస్తున్నాడు, ఊర్లో స్ట్రీట్ లైట్ ఇస్తున్నాడు, మన పరిస్థితి ఏంది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని ఆయనే పలు మీటింగ్లలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాడు. వాళ్ళ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ చెప్పినాడు. ఏమో నన్ను అడగాల్సిన అవసరం ఆయన అడిగితే ఆయనే చెప్తాడు. సో బీజేపీ విషయానికి వస్తే అంటే తెలంగాణలో ఉన్నంత బలంగా ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో అంటే ఒకవేళ అక్కడ ఉన్నా కూడా రాయలసీమలో మరీ అంటే దారుణమైన సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఉన్న నాయకులు అయితే ఉన్నారు కానీ ఎక్కడ కూడా క్యాడర్ అనేది కూడా ఫుల్ ఫెడ్జ్డ్గా స్ట్రెంత్ అని లేదని చెప్పేసి చేసే ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు తెలంగాణలో 2018లో ఏముందండి? బీజేపీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఈరోజు 2024కి ఏమున్నాయండి? 8 ఎమ్మెల్యేలు వచ్చినారు. పోయినసారి 7% ఉంటే ఈసారి 14% ఓట్ బ్యాంక్ వచ్చింది. పోయినసారి ఎంపీలకి 19.8% ఓటింగ్ వచ్చింది తెలంగాణలో బీజేపీ. అంటే సీ ద డిఫరెన్స్, ట్రెమెండస్గా పెరుగుతూ వచ్చింది. ఈరోజు పోయినసారి అట్లా ఉంది, ఈరోజు ఆ పరిస్థితి లేదు. బీజేపీ డెఫినెట్గా బీజేపీ రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక పాత్ర పోషిస్తుంది. ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో టీడీపీ బీజేపీ అలయన్స్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ ఒకవేళ టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ వస్తే ఆళ్ళగడ్డ కోరేటటువంటి అవకాశం ఉందా మీరు? డెఫినెట్గా ఆర్లగడ్డ బీజేపీ సీట్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎలా చెప్తున్నారు అంత ధీమాగా ఆళ్ళగడ్డ బీజేపీ సీట్ అని? ఎందుకంటే ఆల్రెడీ ఆమె చరిత్ర ఈరోజు ఒకవేళ సరే మీరు అడిగే ప్రకారము అఖిలప్రియకి టికెట్ ఇచ్చే పరిస్థితి చంద్రబాబు లేదనేది అందరికి కనపడుతుంది. ఆర్లగడ్డకు వచ్చి ఆయన ఇవ్వడని చెప్పేసి ఏమన్నా సరే ఇస్తానని ఎప్పుడేం చెప్పినాడు? ఏ రోజైనా వాళ్ళకి ఆ పరిస్థితి ఉందా? ఈరోజు కనీసం ఆమె పేరు ఎత్తే పరిస్థితి ఉందా? మొన్న వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆర్లగడ్డ మీటింగ్కి వచ్చారు, లోకేష్ గారు యువగలం అని చెప్పి వచ్చారు. ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆర్లగడ్డలో అఖిలప్రియ చేసిన దాని గురించి మాట్లాడినారా? మన చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన నోట్లో నుండి ఆమె పేరు పలకడానికి సిగ్గుపడినాడు. ఏదైనా కానీ ఆయన టికెట్ అనౌన్స్ చేయాల్సిన అవసరం లే, అఖిలప్రియ మీకు ఇవి చేసింది అనైనా చెప్పుకోవడానికైనా ఆయన ఆర్లగడ్డకు మేము ఇది చేసినామనైనా చెప్పుకోగలిగారా? అంత ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ పేరు పలకాలనేది అనేది ఉంటుంది కదా. ఆమె టికెట్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంటు అండ్ ఇంకా ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా ఆమె చోలో చెప్పిపోతున్నారు అంటున్నారు. ఆర్లగడ్డకి 2 ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తున్నాయంట, ఒక్కొక్క కంపెనీకి 5,000 ఉద్యోగాలు తెస్తున్నారని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం 5,000 ఉద్యోగాలు, 25,000 ఉద్యోగాలు ఆర్లగడ్డకి ఇచ్చిపోతానన్నంత మంచి మాటని అఖిలప్రియ చెవులో చెప్పడం ఏంది? సరే నీ టికెట్ చెప్పినామనుకుంది, సరే ఆమె చెవులో టికెట్ చెప్పుకున్నాడంటే పర్లేదులే అనుకోవచ్చు. ఉద్యోగాల గురించి యువత గురించి కూడా అబద్ధాలు చెప్పేంత దిగజారిపోయే పరిస్థితికి అఖిలప్రియ వచ్చింది. ఇంకా ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అఖిలప్రియకు టికెట్ ఇస్తే ఇవ్వరు. ఒకవేళ ఇస్తే బీజేపీ జనసేన బొత్తులో భాగంగా టీడీపీకి భూమా కిషోర్ రెడ్డి చేసేందుకు సిద్ధంగా చెయ్యను, డెఫినెట్గా చెయ్యను. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. బీజేపీ ఒకటే చెప్తున్నాను చూడండి, మేము బీజేపీకి చేస్తాం కానీ బీజేపీ తరఫున నిలబడి అఖిలప్రియ లాంటి చెప్తున్నాను చూడండి. రామరాజ్యంలో శూర్పణఖలకు చోటు లేదు. సింపుల్గా రామరాజ్యంలో శూర్పణఖలకు చోటు లేదు. ఆమె పక్కనోళ్ళని ఎక్కువ ఆశిస్తుంటుంది, పక్కనోళ్ళ మీద పడి ఆశిస్తుంటుంది. సో ఆమె లాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. రాబోయేది రామరాజ్యం అనేటప్పుడు దాంట్లో శూర్పణఖలకు చోటే ఉండదు. ప్రభుత్వం గురించి ప్రస్తుతం మాట్లాడుకుందాం. ప్రభుత్వం సంబంధించి సంక్షేమ పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి మేనిఫెస్టోలో కూడా ఈరోజు తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా మేము అంటే ప్రజల వద్దలకు మధ్యలో ఎటువంటి నాయకులు కానివ్వండి, లేకపోతే అంటే కార్యకర్తలు కానివ్వండి, ఎవరు లేకుండా త్రూ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా తమను ఆశీర్వదించేందుకు 2024లో సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక
నమ్మకంతో ఈరోజు సిద్ధం అనేటటువంటి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా తామే మళ్ళీ వస్తామని వై నాట్ 175 అనేటువంటి ధీమాతో ఉన్నారు. మరి వాళ్ళని కాదని బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆయన ఒక చేతో పెడుతూ ఒక చేతో లాక్కుంటారు. సింపుల్. ఈరోజు రేట్లు చూడండి. ఈరోజు ఇదే కర్ణాటకలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో డీజిల్ రేట్ ఎంత ఉంది, అది మీకు ఐడియా ఉందా? 12 రూపాయలు డిఫరెన్స్. అంటే మన నడ్డీ కొట్టి మనకే పెడుతున్నాడు. దానివల్ల యూజ్ ఏంటి? అంటే ఒక చేత లాక్కోవడం, ఒక చేత పెట్టడమా? డీజిల్ రేట్స్, పెట్రోల్ రేట్స్ ఇంత హైక్. ఈరోజు ప్రతి స్టేట్తో కంపేర్ చేయండి. ఎలక్ట్రికల్ రేట్స్ చూడండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ రేట్స్ చూడండి. ప్రతి స్టేట్లో ఇదే పరిస్థితి కదా. ఎందుకు ఇంత అబ్నార్మల్గా దోచుకొని పెట్టడం దానివల్ల ఉపయోగం? మద్యం రేట్లు చూడండి ఎట్లా పెంచినాడు. అండ్ ఈయన ఏదో ఊరికే తూతూ మంత్రంగా బటన్ నొక్కినా అంటున్నాడు. ఈరోజు అమ్మఒడి అన్నాడు, ప్రతి ఇంటికి ఇస్తా అన్నాడు. ఈరోజు ఎంతమందికి ఇస్తున్నాడు? ఫస్ట్ సంవత్సరం వచ్చినాడు, సెకండ్ ఇయర్ లేదు, సెకండ్ ఇయర్ వచ్చాడు, థర్డ్ ఇయర్ లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ప్రజల్ని ఒక భ్రాంతిలోకి తీసుకెళ్తున్నాడు. నేను అన్నీ ఇస్తున్నాను. ఇదంతా ఆయన టెక్నికే తప్ప ప్రజలు ఎక్కడా లబ్ధి పొందట్లే. ఈరోజు పెన్షన్లు ఉన్నారు, ఎంతమందికి పెన్షన్లు తీసేసినాడండి? వికలాంగులకు కానీ వాళ్ళకి ఎన్ని కండిషన్స్. ఒక గతంలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే 1 మంత్కి అప్లై చేస్తే పెన్షన్ వచ్చేది. ఈరోజు 8 నెలలు 9 నెలలు డిలే చేస్తున్నారు. ఏ స్కీమ్ పనిచేస్తుంది? ఈరోజు మా ఊర్లోనే చూడండి, ఉదాహరణకి మన సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఒక అరివరం గ్రామస్తులకి వచ్చింది. యాక్సిడెంట్లో చనిపోతే ఫండ్ వస్తే ఆ ఫండ్ని కూడా ఎమ్మెల్యే కమిషన్ అడిగే పరిస్థితికి దిగజారిపోయారు. ఇలాంటి పరిస్థితి ఉంది వైసీపీలో. మీరేందో పాలన గీలన అంటున్నారు. ఎక్కడ పాలిస్తున్నారండి వాళ్ళు? నిజంగా ఎమ్మెల్యే కమిషన్లో తీసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉందా? మీరు ఎప్పుడు కూడా బయటికి తీసుకురాలేదు ఎందుకని? మరి మీరు బయట ఏం జరుగుతుందో మీ విలేకరులు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఆర్లగడ్డలో ఆయన చేసిన ప్రతి అవినీతిని తీసిపెట్టిందే నేను. ఆయన ఇసుక దోపిడీని కానీ, ఎర్రమట్టి దోపిడీని కానీ, ప్రతి ఒక్కటి ఆయన చేసే మద్యం దొంగ మద్యం తీసుకొచ్చి విక్రయించిన వాళ్ళు కానీ, వాళ్ళ వర్గం సంబంధించిన వాళ్ళు అన్నీ మేము బయట పెట్టాం. ఏది పెట్టలేదు, ఏ రోజు పోరాడలేదు ఆయన మీద. ప్రతి ఒక్కటి మార్కెట్ యార్డ్లో చేసే అవినీతిని కూడా బయట పెట్టినాం. బీజేపీ పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది, ఐడియా ఉందా మీకు? రాయలసీమ డిక్లరేషన్ ఇవ్వలేదు. అన్నిట్లో దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. ఏవవి? సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఈరోజు నేనున్న పరిస్థితిలో నా రాజకీయాన్ని చూసుకుంటూ వస్తున్నాను. నేను ఇంకా ఆ రాయలసీమ మీద పోరాడే స్థాయికి రాలేదు. ముందు నీవు ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ముందు నేను ఇంట గెలిచే ప్రయత్నంలో ఉన్నా. పోలే ఇంకా. ఆలగడ్డకు ఆల్మోస్ట్ ఆల్ అఖిలప్రియ మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసింది. ప్రస్తుతం గంగుల విజేంద్రనాథ్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన చేశాడు. ఇంకో కొత్తగా చేయడానికి ఏముంది? సరే, డైరెక్ట్గా మీకు ఆలగడ్డ గురించి తెలుసు అంటున్నారు, ఆమె చేసింది అంటున్నారు. ఒక పాయింట్ మీరే చెప్పండి. మీరు చెప్పండి, ఏం చేయాలి? నువ్వు ఏం చేసిందో చెప్తే కదా నేను ఏం చేయలేదో చెప్తాను. నేను ఏమీ చేయలేదు అంటున్నాను, మీరు ఒక్కటి చెప్పండి ఏం చేసింది. ఏం కావాలా మరి ఆలగడ్డకు? ఏమున్నాయి ఆర్లగడ్డలో మీరు చెప్పండి. మీరు ఆలగడ్డ గురించి ఎందుకులే, ఒకప్పుడు బాంబుల గడ్డగా ఉండింది, ఈ రోజు శిల్పకళకు మందిరంగా. సరే సరే అదే శిల్పాలకి ఏదో కట్టిస్తాను టూరిజం దగ్గర, వీళ్ళకి ఏదో కొనిపెట్టడానికి ఒక పెద్ద ఎగ్జిబిషన్ హాల్ లాగా ఒకటి పెడతానని చెప్పారు. కట్టించారా? కట్టలేదు కదా. అఖిలప్రియ అబద్ధ మాటలు చెప్పింది. సో ఈరోజు ఆర్లగడ్డలో పిల్లలు చదువుకోవాలంటే అడిగిపోవాలి, ఇంజనీరింగ్ చదవాలంటే నంద్యాలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి. మీకు ఆల్ఫా కాలేజ్ ఉందిగా, దాన్ని మూసేసినారు కదా వీళ్ళే మూసి ఉద్యోగాలు అందరినీ మోసం చేసి ఆ కాలేజీ కూడా మూసేశారు కదా. ఏముంది ఆలగడ్డలో? ఎంతో కష్టపడి శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ రోజు ఆ పర్మిషన్ తెచ్చి ఈరోజు పీజీ కాలేజ్ రామకృష్ణారెడ్డి వాళ్ళతో కలిపి ఈరోజు కాలేజ్ పెడితే రామకృష్ణారెడ్డి గారి ఆస్తి ఆయన వాటాన్ని దొబ్బేయడానికి కాలేజ్ మూసేసినారు వీళ్ళు. కేవలం పీజీ కాలేజ్ రామకృష్ణారెడ్డి గారికి భాగం దొబ్బేయడానికే ఈరోజు ఈ కుట్ర వాళ్ళది. ఈరోజు ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే అంతమంది. ప్రతి దాని వెనుక ఈరోజు గతంలో జగత్ డైరీ ఉండే ఉద్యోగాల గురించి మాట్లాడుతుంది. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా దాదాపు 100 మంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు ఆలగడ్డకు సంబంధించిన. తర్వాత జగత్ డైరీ పెట్టారు శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు. ఇక్కడ ఒక ఉద్దేశంతో ఏంటంటే రైతుల్ని బాగుపరచాలి, పాడి రైతులు బాగుంటారు, మనము వాళ్ళకి బిజినెస్ కల్పించిన వాళ్ళం అవుతామని చెప్పి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 1000 కుటుంబాల లబ్ధి ఉండేది ఆ రోజు. ఈరోజు ఈమెం చేసింది? ఆయన చనిపోయినాక దొంగ లోన్లు తీసుకొని రైతుల పేర్ల మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తల మీద లోన్లు తీసుకొని ఎగరగొట్టి దాదాపు 8 కోట్ల లోన్లు ఎగరగొట్టింది. ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసండి. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఏదానికైనా పోతుంటే బ్యాంకులలో గోల్డ్ లోన్ తీసుకుంటే ఆ గోల్డ్ బయటికి వదలట్లేదు. ఈరోజు కేవలం అఖిలప్రియ చేసిన వల్లనే ఇవన్నీ. ఈరోజు ఆ రోజు 1000 మంది ఉద్యోగాలు పోగొట్టింది. వీళ్ళ ఉద్యోగాలు ఇప్పించేది పిల్లలకి. స్టూడెంట్స్ని పెట్టి ఒక ఇది జరిగింది.
మొదటిసారి ఓటర్స్కి ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పినారు, లోకేష్ అన్న గారు నాకు చెప్పినారు, 5,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి వాళ్ళతో కూడా అబద్ధాలు చెప్పించి వాళ్ళ పేరు చెప్పుకొని అబద్ధాలు చెప్పే పరిస్థితి. ఉన్న ఉద్యోగాలు కాపాడలేవు, ఉన్న కంపెనీలు ఇప్పుడు ఏదో ఒక కంపెనీ జగత్ డైరీ అని పెద్దగా పెట్టినారు నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి, దాన్ని మూసేసినావు. నువ్వు ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి అయితే లేదు. భూమా గంగుల ఈ రెండు కుటుంబాలకు భయంకరమైన ఫ్యాక్షన్ నడిచింది ఒకప్పుడు. సో ఇప్పుడంతా కూడా అది కంప్లీట్గా చాలా వరకు లేదు, ఆల్మోస్ట్ ఆల్ లేదనుకుందాం. ఫ్రాక్షన్ అనేది లేదన్న ఆళ్ళగడ్డలు. ఆధిపత్య పోరందమ్మా, ఆధిపత్య పోరు కూడా లేదు. ఇప్పుడు ఒకరి కోసం ఒకరు, ఇప్పుడు నా కార్యకర్త కోసం నేను పోరాడతాను, వాళ్ళ కార్యకర్త వాళ్ళు పోరాడతారు, అంతే తప్ప వాడు నాకు అది కావాలి ఇది కావాలి చేయగలిగితే ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపిస్తారు. ఈరోజు మంచి చేసినామా మనకు ఓటేస్తారు, అతను చేయలేదా అతనికి ఏరు. అఖిలప్రియకి ఎందుకు ఓడగొట్టినారు? ఒక్క సీసీ రోడ్డు కానీ ఒక రోడ్డు కానీ వేయలేదు కాబట్టి ఆమెను ఓడగొట్టారు. రేపు ఇతను కూడా అదే పరిస్థితి, ఒక్క ఊర్లో ఒక గ్రామంలో సీసీ రోడ్ వేయలేకపోతున్నాడు. ఈరోజు సర్పంచ్ వ్యవస్థ ఎంత నాశనం అయిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరే కానీ చేసే పరిస్థితిలో కూడా లేరు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోయేది గట్టుకాలం, దాంట్లో ఎటువంటి పరిస్థితి లేదు. సో దాన్ని బీజేపీ టీడీపీ జనసేన ఫిల్ చేస్తుందని భావిస్తున్నారు. డెఫినెట్గా ఫిల్ చేస్తుంది. సో ఒకటి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు భూమా గంగుల కుటుంబాలకు సంబంధించి గంగుల కుటుంబంతో ఇరిగల కుటుంబం నడిచింది. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు జనసేనతో ఉన్నారు. అలాగే అప్పుడు భూమా కుటుంబంకి చాలా డిఫరెన్స్ వచ్చాయి, ఇరిగల వాళ్ళతో కానీ భూమా కుటుంబం కానీ ఈరోజు జనసేనలో వాళ్ళు ఉన్నారు, బీజేపీలో మీరున్నారు. నాకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది, సీట్ నాకే కన్ఫర్మ్ అని చెప్పేసి ఒక ధీమాతో ఉన్న మీరు రేపు ఇరిగల కుటుంబంతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగానే ఉన్నా. దాన్ని ప్రజలు హర్షిస్తారా? అంటే ఆ కుటుంబాలు, అంటే ఈ కుటుంబాల వల్ల నష్టపోయిన కుటుంబాలు మిమ్మల్ని ఆహ్వానిస్తాయి? ఒకటండి, ఈరోజు ఫ్రాక్షన్ పోయిందని మీరే అంటున్నారు. అండ్ ఆల్రెడీ ఇరిగల రాంపుల్లారెడ్డి వాళ్ళు భూమా నాగిరెడ్డి గారికి ఒక ఎలక్షన్లో కూడా చేశారు కదా. బతికినప్పుడు భూమా నాగిరెడ్డి గారు ఇరిగల రాంపుల్లారెడ్డి వాళ్ళని కలుపుకోవాలని కూడా ప్రయత్నించినారు. సో మాకు తెలియదు ఏం లేదు కదా, ఇంట్లో ఉన్నాయి చూసినాం కదా మేమంతా. సో అదే రూట్లోనే వెళ్తాం, నాగిరెడ్డి గారి అడుగుజాడల్లోనే వెళ్తాను నేను కూడా. మరి ఇప్పటివరకు కలిసారా ఇరిగల రాంపుల్లారెడ్డి వాళ్ళని పోయి భూమా కిషోర్ రెడ్డి మద్దతు కోరడం, అంటే నాకు టికెట్ వస్తుంది ఖచ్చితంగా ఇవ్వమని చెప్పేసి? ఒకటి, నేను కోరడం అనేది ఇంతవరకు జరగలేదు. ఖచ్చితంగా కోరుతాను, నాకు టికెట్ వచ్చిన. ఎందుకంటే ఆయన కూడా గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎలా నమ్మకంగా బీజేపీ నాకు టికెట్ ఇస్తుందనో అలాగే జనసేనకు సంబంధించి కూడా క్రియాశీలకంగా ఉంది. అలాగే ఆయన కూడా నేను చేరాను కాబట్టి నాకు కూడా జనసేన నుంచి టికెట్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందని ఆయన కూడా భావించే అవకాశం లేకపోతే? నేను అదే చెప్తున్నా కదండి, నాకు టికెట్ వచ్చినాక ఖచ్చితంగా ఆయన కోరుతాను. టికెట్ వచ్చినాక ఖచ్చితంగా కోరుతాను, దాంట్లో డౌట్ లేదు. ఎట్లయినా అనౌన్స్ అయినాక ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుసు. పొత్తులో భాగంగా ప్రతి ఒక్క డివియేషన్ ఉంటుంది, ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఉంటుంది. వాళ్ళకు ఒక చోట ఇస్తే ఇంకొకరికి ఒక చోట ఇస్తారు. ఈరోజు జనసేన ఎక్కడ ఎక్కువ తీసుకోబోతుందో అందరికీ తెలిసిందే. సో మేము ఎక్కడెక్కడ తీసుకుంటాం మాకు తెలిసింది. ప్రధానంగా బీజేపీ పార్టీ మా అభ్యర్థి ఆళ్ళగడ్డకు భూమా కిషోర్ రెడ్డికి టికెట్ ఇవ్వండి, ఖచ్చితంగా ఈ స్థానం గెలుస్తుంది అన్నటువంటి భరోసా, అంటే ఖచ్చితంగా ఈక్వేషన్స్ వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఇప్పుడు మీ సీటే అడుగుతున్నారు, ఎందుకు ఆడ మీ అభ్యర్థి ఎలా గెలుస్తారంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఆళ్ళగడ్డలో వాళ్ళకి తెలుసు బీజేపీ ఏం చేసింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కౌన్సిలర్లు లేరు. ఆళ్ళగడ్డలో బీజేపీ కౌన్సిలర్లు 2 గెలిచినారు, ఒక ఎంపీటీసీ గెలిచినారు, 10 మంది సర్పంచులు గెలిచినారు. ఇంకా మీరు ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఈ స్థాయిలో కష్టపడే కార్యకర్తలు కానీ ఈ స్థాయిలో ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరే చెప్పండి. వేరేది ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, అది ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆ భాగంలో ఇది కూడా ఒక పెద్ద పాత్ర పోషించింది. ఇప్పుడు రాయలసీమలోనే ఉన్నారు, మన కర్నూలు జిల్లాలో చెప్పండి ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు మీకు? సో ఖచ్చితంగా సీట్ అయితే మీకే అంటారు? డెఫినెట్గా. రాని పక్షంలో చెప్తున్నాను కదండి, రాని పక్షంలో ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఎట్లా? ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాం, బీజేపీ రెబల్గానే పోటీ చేస్తాం. మా పార్టీని నమ్ముకున్నాం, మేము పార్టీ నమ్ముకుంది. రాదు అని మీరు అంటున్నారు, రానప్పుడు మళ్ళీ నేను అనట్లేదు, ఒకవేళ రాని పక్షంలో అంటున్నా. నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకుని తిరుగుతా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. సో మీ బాబాయ్ హయాంలో కానీ లేదా మీ ఫాదర్స్ టైంలో ఉన్నటువంటి నాయకులంతా ఒకవేళ ప్రజెంట్ ఎక్కడున్నారో నాకైతే అంత ఐడియా లేదు, మాకైతే కూడా. అంటే సో మండల నాయకులు కానివ్వండి, గ్రామ స్థాయి నాయకులు కానివ్వండి, చాలామంది ఇప్పుడు ఉండొచ్చు, లేదంటే లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ భూమా కిషోర్ రెడ్డి పోటీ చేస్తే సో వాళ్ళందరినీ మళ్ళీ తెరపైకి వచ్చేటటువంటి అవకాశం ఉందా? మీకు సపోర్ట్గా అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంది? డెఫినెట్గా అడుగులు వేస్తారు. ఆల్రెడీ ఈ మధ్యకాలంలోనే మా కుటుంబం అందరూ కూడా కూర్చొని నారాయణ రెడ్డి గారు, విజయ డైరీ నారాయణ రెడ్డి గారు అందరూ కూడా మీటింగ్ పెట్టి చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కూడా కిషోర్ రెడ్డికి మేము మద్దతు ఇస్తున్నాం, బీజేపీకి మద్దతు ఇస్తున్నాం. మీలాగానే అప్పుడు ఇంకొకరు క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము పోటీలో ఉంటున్నాము, ఆర్లగడ్డని కాపాడాల్సిన పరిస్థితి అందరికీ ఉంది.
ఇలాంటి రౌడీలు, దొంగలు, డెకైట్లు, ఈ అవినీతి పరులు ఇలాంటి వాళ్ళ దగ్గర నుండి ఆళ్ళగడ్డని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. భూమా అఖిలప్రియ భూమా కుటుంబానికి సంబంధం లేదు అని చెప్పారు. ఎట్లా చెప్తారు అసలు అది? ఎందుకంటే మనకు రాజ్యాంగమే హక్కు కల్పించింది కదా, తండ్రి వారసత్వంలో కూతురికి కూడా అవకాశం ఉందని చెప్పేసి. మరి ఆయన వారసురాలిగా భూమా అఖిలప్రియ కాలేకుండా పోతుందా? మీరు ఏ కాలంలో ఉన్నారండి? ఇంకా వారసత్వంలో ఆస్తులకు రాజ్యాంగం ఇచ్చింది, కానీ ఎక్కడైనా రాజ్యాంగంలో రాజకీయం ఎవడైనా అసలు బీజేపీ పుట్టిందే రాజకీయం ఇట్లాంటి వారసత్వ రాజకీయాలను తీసి పాడేయడానికి. ఎగ్జాక్ట్గా మనిషి అనేవాడు ఎవడైనా రాజకీయాన్ని వారసత్వం అని చెప్పుకోవడానికైనా సిగ్గుపడాలి. ఆ పిల్ల చెప్పుకుంటుంది కానీ సిగ్గు లేకుండా 10 మందితో చెప్పించుకుంటుంది రాజకీయ వారసులు. చాలా వాటిలో సిద్ధాంతాలు అనేవి వదిలిపెట్టేసింది కదా, వ్యక్తిగత రాజకీయాలు అసలు బీజేపీ పూర్తిగా దూరం. కానీ ఇప్పుడు కంప్లీట్ గా వ్యక్తి మీదనే నడుస్తుంది కదా బీజేపీ రాజకీయం అంతా. ఎక్కడ నడుస్తుంది? నరేంద్ర మోడీ, అమిత్ షా కేవలం వ్యక్తుల మీదనే కదా. ఒకటి పని చేసే వాళ్ళు ఉంటే ఎవరికైనా పని కల్పించే బాధ్యత బీజేపీకి ఉంటుంది. నువ్వు ఎక్కువ పని చేస్తావు సందర్భంగా మనం కూడా మార్చుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. అది కుళ్ళు రాజకీయాలతో. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నారు, మీకు విలువ ఇవ్వాల్సిందే తప్పదు. పని చేయనప్పుడు మీకు ఎందుకు విలువ ఇస్తారండి? ఎక్కడైనా పనిచేసే వాళ్ళకి బీజేపీలో ఎప్పటికైనా చాలా విలువ ఉంటుంది. ఆళ్ళగడ్డ ప్రజెంట్ ఇరిగేషన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో? ఎందుకంటే మీకు ప్రధానంగా కేసీ కెనాల్ అందుబాటులో ఉంటుంది, తెలుగు గంగ అందుబాటులో ఉంటుంది. సో అంటే రిజర్వాయర్లకు సంబంధించి అంతగా లేనట్లు ఉన్నాయి. సో వాటి మీద ఏమన్నా అధ్యయనం చేశారా? ప్రతి గ్రామం తిరిగామని చెప్తున్నాం కదండి. ఏ గ్రామానికి ఏ సమస్య ఉందో అనేది మా దగ్గర ఒక ఐడెంటిటీ ఉంది. ఈరోజు మీరు చెప్తున్నారు వాటర్ అనేది ఆళ్ళగడ్డలో ప్రతి ఎకరాకి రావట్లే. ఇప్పుడు కేసీ కెనాల్ ఉంది, తెలుగు గంగ ఉంది, 2 ఇటుపక్క ఒకటి ఉంటుంది, మధ్యలో ఆళ్ళగడ్డ ఉంది, 2 సైడ్లో ఇలా వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు గంగ కెనాల్స్ కొంతవరకే రెడీ అయ్యి ఉన్నాయి, దాని వరకు రీచ్ అవుతున్నాయి వాటర్. దాన్ని దాటి రీచ్ కావట్లే, అండ్ చాలా వరకు వాటర్ వేస్ట్ అవుతుంది. ఈ లైనింగ్స్ లేకపోవడం వల్ల వాటర్ అంతా కూడా కాలువల్లోకి పోవడం, చెరువుల్లోకి పోవడం అంతా వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే పకడ్బందీగా సిమెంట్ లైనింగ్తో చేసుకొని ప్రతి పంట కాలువకి, ప్రతి పొలానికి పంట కాలువలో వేసే బాధ్యత తీసుకోవాలనేది నా టార్గెట్. ఇటుపక్క కేసీ కెనాల్ది సేమ్ అంతే, సిమెంట్ లైనింగ్స్ లేక చాలా ఇబ్బంది. పంట కాలువలు ఉన్నాయి కానీ సిమెంట్ లైనింగ్స్ కానీ అవి లేవు, జస్ట్ మామూలుగా పోతున్నాయి. దాన్ని డైవర్ట్ అవ్వడము, దానివల్ల కొన్ని లీకేజెస్ ఎక్కువ ఇలాంటివి ఉన్నాయి. ఇవి గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం చెప్పింది కానీ ఎటువంటి ఇది కూడా చేయలేదు. చాలా వరకు మనం చూస్తుంటాం. ఎందుకంటే ఇటు కడప నుంచి తిరుపతికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఆళ్ళగడ్డని టచ్ కావాలి. కర్నూలు నుంచి తిరుపతికి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలన్నా, అనంతపురం ప్రతిదీ కూడా ఆళ్ళగడ్డ టచ్ కావాలి. కానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అటు సైడు ఇటు సైడు మరొక కోనసీమ మాదిరిగా కనిపిస్తుంటుంది. సో అటువంటి దాన్ని ఇంకా ఏమన్నా కొంచెం అంటే టూరిజంగా ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి అట్లా టూరిజంగా చేయాలంటే మనకున్న సోర్సెస్ ఆవుబిలం టెంపుల్ ఒకటి, అక్కడ ఉన్న ఫారెస్ట్ అందాలు ఒకటి, దీని మీదనే డెవలప్ చేయాలి. గతంలో అవకాశం వచ్చిండే ఆర్లగడ్డకి, కానీ శూన్యం. అఖిలప్రియ టూరిజం మినిస్టర్ అయ్యి కూడా ఒక డెవలప్మెంట్ లేదు ఆర్లగడ్డలో, ఒక బిల్డింగ్ కట్టింది లేదు టూరిజం సంబంధించి, ఏదే కానీ చేయలేదు. సో ఎక్కడ మళ్ళీ అదే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. నేను చూసి ట్రై చేస్తాం ఖచ్చితంగా. బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్లగడ్డ మీద సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడైనా కూడా ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేయాలని మా బాధ్యత. సో ఇప్పుడు భూమా కిషోర్ రెడ్డి సెంట్రల్ ఫండ్స్ ఏమైనా కూడా నియోజకవర్గాన్ని ఇంతవరకు అంటే ప్రపోజల్ పెట్టి ఏమైనా వ్యక్తిగతంగా అంటే మీరు ఖర్చు పెడుతున్న డెవలప్మెంట్కి అని చెప్తున్నారు, ఆళ్ళగడ్డకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా ఏదైనా సెంట్రల్ ఫండ్స్ తెప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో తేలేం. అందుకే నా వరకు నేను ఏం చేయగలుగుతానో ముందు నేను ప్రూవ్ అయిన తర్వాతనే కదా నేను ఏదైనా పార్టీ దగ్గర నుండి తీసుకురాగలుగుతాను. ఇప్పుడు మేము ప్రూవ్డ్ అయినాం ఆల్రెడీ. సో మేము కూడా ఇంకా రేపు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా రాబోయే తర్వాత వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే, పైన కిందైనా 2 ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుంది. సో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఆళ్ళగడ్డలో కూడా విపరీతంగా ఉంటుంది. ఒక పక్క ఒకవేళ మీరు అంటే బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ చేస్తే మైనారిటీసు, ఇటు క్రిస్టియన్స్ మీతో కలిసి అడుగులు వేసేటటువంటి అవకాశం ఉందా? చాలా వరకు వ్యతిరేకత వస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఏకీభవిస్తారా దీంతో మీరు? నేను ఏకీభవించాను. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి బీజేపీ వ్యతిరేకమని ఎవరు చెప్పారండి మీకు? ఎక్కడ వ్యతిరేకం? సో ఈరోజు మేమున్నాం ఆర్లగడ్డలో 2 కౌన్సిలర్లు గెలిచాం. ఒకటి ఎస్సీ కౌన్సిలర్, పూర్తిగా క్రిస్టియన్స్ ఉండే కౌన్సిలర్ అది. ఇంకొకటి ఇదే ఏరియా మొత్తం ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిసి ఉంటాం ఇక్కడ. సో ఎందుకు ఓటు వేశారు కదా బీజేపీకి? కిషోర్ రెడ్డిని చూసి వేసి ఉండొచ్చు. కిషోర్ రెడ్డిని చూసి ఇక్కడే వేస్తారు, అక్కడ కూడా వేస్తారా? మళ్ళీ ఆళ్ళగడ్డ మీరు చెప్పే ప్రకారం మొత్తం కూడా కిషోర్ రెడ్డిని చూసి వేస్తారు. పార్టీ చూడరంటారు. ఏం అవసరం ఉందండి? పార్టీని చూస్తారు, కిషోర్ రెడ్డిని చూస్తారు. డెవలప్మెంట్ చేయగలుగుతారని నమ్మకం ఉంది కిషోర్ రెడ్డి మీద. బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యేగా నిలబడితే ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా లేదు? తప్పకుండా చేస్తారు.
ఎందుకంటే మేము ఈరోజు బీజేపీ పార్టీ కానీ ముస్లిమ్స్కి ఎంత చేసిందో బీజేపీ పార్టీకి తెలుసు, మీకు తెలుసు. ఈరోజు తలాక్ అనే ఒక సిస్టమ్ దాన్ని తీసేసినాక ఈరోజు ఎంతమందికి మహిళలకి ఎంత న్యాయం జరుగుతుంది? లేకపోతే ఎక్కడో దుబాయ్ నుండి వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి తలాక్ అనే వాళ్ళ పరిస్థితి ఉంది. ఈరోజు ఎంత సిస్టమేటిక్గా తీసుకొచ్చారు ముస్లిం దాంట్లో కూడా, కమ్యూనిటీలో కూడా. దాన్ని వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు కదా ప్రతి ఒక్కరు. ఎక్కడ దాన్ని వ్యతిరేకించారు? ముస్లిమ్స్కి అయితే న్యాయం జరిగింది కదా. కిషోర్ రెడ్డికి ఎప్పుడు టికెట్ అనౌన్స్ అవుతుంది? అందరితో పాటే అనౌన్స్ అవుతుంది. ఈరోజు ఎవరు ఏం టికెట్లు అనౌన్స్ చేయట్లేదు కదా. సో మొన్ననే కదా పోయి కలిశారు. దీని మీద జరుగుతున్నాయి కదా, పొత్తుల మీద జరగని చూద్దాం. డెఫినెట్గా అన్నీ పాజిటివ్గా ఉంటాయని అందరూ అనుకోవాలి. ఇట్లా అన్నందుకు ఏమనుకోవద్దండి. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఒకవేళ టికెట్ వస్తే నాకు సపోర్ట్ చేయి అని చెప్పేసి అఖిలప్రియ దగ్గరికి వెళ్ళి ఆహ్వానించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఒకటే చెప్పాను మీకు, శూర్పణఖలకి రామరాజ్యంలో చోటు లేదు అంటే అలాంటి వాళ్ళని అడగను కూడా అడగం మేము. బయటికి పంపించడమే తప్ప మాకు ఆళ్ళగడ్డకి ఎలా తయారైనారంటే, మరి టీడీపీ ఆమె ఖచ్చితంగా ప్రధాన నాయకురాలు, ఆమె సపోర్ట్ చేయకుండా ఎలా గెలుస్తారు? టీడీపీకి ప్రధాన నాయకురాలని టీడీపీ ఎప్పుడైనా చెప్పిందా మీతో? మాజీ మంత్రి పదవి ఇచ్చింది కదండి. మంత్రి పదవి తండ్రి చనిపోతే మంత్రి పదవి ఇచ్చింది, తల్లి చనిపోతే ప్రజలు ఊరికే ఇనామస్గా ఎమ్మెల్యే అయింది. ఏం పీకి పొడగబెట్టిందని ఆమె పెద్ద పదవి అంటున్నారు మీరు? ఆళ్ళగడ్డకి ఏం చేసి పెట్టిందని మీరు చెప్పండి. సరే ఇంత డిస్కషన్ చేశారు, ఎందుకు ఆమెకు ఓటేయాలి? మీరు ఒక అవగాహన అంతా తెలుసుకోండి. ఆళ్ళగడ్డలో ఆమె చేసిన ఘనకార్యం ఏందని అంటే ఒకటి కనుక్కోండి రండి. ఏ ఊరికి ఏం చేసింది అనేది ఒకటి కనుక్కోండి. ఎవడైనా కార్యకర్త చచ్చిపోతే ₹1 ఇచ్చిందా? లేకపోతే ఎవరికైనా ఫోన్ అన్న ఎత్తుతుందా? ఎవడైనా చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఒక పెళ్ళి అంటే ₹10 ఇచ్చిందా? ఏమైనా చేసిందా? లేదా ఎవరికి ఏమీ చేసే పరిస్థితి లేదు. ఆమె ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ ఏమి ఉండదు ఆమె దగ్గర. ఈరోజు అవన్నీ చేయకుండానే ఆమె దగ్గర కార్యకర్తలు వెళ్ళడం కానీ లేదంటే ఎక్కడున్నారండి కార్యకర్తలు? ఇదే నీరు చెట్టు అనే ఒక స్కీమ్తో ఎంతమంది కార్యకర్తలు దూరమైనారో అందరికీ తెలుస్తుంది. ఈరోజు ఆళ్ళగడ్డలో దోచుకున్నారు. ఈ వైసీపీ వాళ్ళకి ఎంత వర్తిస్తుందో దాచుకో అనే సామెత ఈమెకు కూడా అదే వర్తిస్తుంది. ప్రస్తుతం టీడీపీ పార్టీ తరఫున కాస్త గలం గట్టిగా వినిపించేటటువంటి మహిళా నాయకురాలుగా ఆమెనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. మీరేం అసలు ఏమీ లేదని మీరు చెప్తున్నారు. ఇప్పుడు గలం వినిపిస్తే సరిపోదు, ఆ గలానికి కూడా ఒక విలువ ఉండాలి. ఇప్పుడు కొంతమంది అరుస్తున్నారు, ఆమెతో పాటు ఈమె అరుస్తుంటుంది అంతే. అటుపక్క పార్టీలో కొంతమంది అరుస్తున్నారు, వైసీపీ పార్టీలో కూడా. వాళ్ళకి ఏం విలువ ఉంది? టీడీపీ వాళ్ళని అడిగితే చెప్తారు ఆమెకి ఏం విలువ ఉంది. ఇటుపక్క అడగండి. ఈమె అడిచే దాంట్లో ప్రజా సమస్య ఒకటన్నా ఉందా? ఈమె చెప్పేది ఒక అబద్ధానికే ఈమె ప్రెస్ మీట్ పెడుతుంది అంతే తప్ప ఒక నిజం ప్రజలకు ఇది చేయాలి ఏమన్నా చేస్తుందా? కనీసం ఆర్లగడ్డలో మంత్రిగా ఉండిందంటున్నారు, ఎమ్మెల్యేగా ఉండిందంటున్నారు. ఏమన్నా ఒక్కటన్నా కనీసం నీళ్ళన్నీ ఇచ్చిందా ప్రజలకు ఉచితంగా? ఒక్కటన్నా పెట్టించిందా? ఓ పేరు చెప్పుకోవడం మటం భూమా అని చెప్తుంది, ఒకటన్నా చేసిందా? ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అంతే పరిస్థితి. ఆయన కలెక్షన్ తప్ప తిన్నామా తెల్లారిందా తాగి పనుకున్నామా అనేటట్టు ఉంటాడు. ఏం చేసినాడు ఆయన? ప్రజల బాధలు ఏమైనా పట్టించుకుంటున్నాడా? సమస్య పట్టించుకుంటాడు. ఆళ్ళగడ్డలో ఈరోజు నీటి సమస్య ఎంత వచ్చింది? బోర్లు వేయాల్సిన పరిస్థితి ఎన్ని ఊర్లలో గ్రామ నీటి సమస్య వచ్చింది. ఎక్కడైనా పట్టించుకుంటున్నాడా? ఏమీ లేదు. పైగా మేము ఏదైనా ఒక ఊర్లో సమస్య ఉందని మేము వేపించడానికి పోతే, బోర్ వేపించడానికి పోయి లేదా ఒక చిన్న ట్యాంక్ కట్టించడానికి పోతే మా మీద కేసులు పెడుతున్నాడు. అక్రమ కేసులు పెట్టడానికి ఈయన నెంబర్ 1. చేసేది అభివృద్ధి అయితే ఏవి చేసేది ఉన్నాడు. అంటే కేసులు పెడతాడు. ఆర్లగడ్డ కుంభకర్ణులాగా తయారైనాడు. ప్రజల్ని దోచుకొని తినడం పనుకోవడం తప్ప ఏమీ లేదు. మాజీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో భూమా కిషోర్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? అనుబంధం అంటే ఒకటండి. రాజకీయంగా ఆయన నేను పోయి గౌరవిస్తాను, వ్యక్తిగతంగా గౌరవిస్తాను. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారితో ఆయన ఉన్న సన్నిహిత్యం కానీ అన్నీ మాకు తెలుసు. సో అదేవిధంగా ఈరోజు కూడా మామతో మేము ఏదైనా కావాలన్నా అడుగుతాము, చేయించుకోవాలన్నా చేయించుకుంటాం ఆయనతో. సో మీకు ఆయన ఖచ్చితంగా నేనైతే మీకు టికెట్ తీసుకొని వస్తే తెచ్చుకుంటే సపోర్ట్ చేస్తానని బహిరంగంగా మద్దతు కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చారు, ఇస్తున్నారు కూడా, అందులో డౌట్ లేదు. ఆల్రెడీ 2-3 ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఆయన చెప్పాడు, అఖిలప్రియకి మేము చెయ్యము, ఆమె చేయించుకునే అర్హత కూడా ఆమెకు లేదని ఆయన కూడా చెప్పారు. సో అదేవిధంగా ఈరోజు మాకు కూడా మేము అడగడం జరిగింది, చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలు భూమా కిషోర్ రెడ్డికి ఒకవేళ టికెట్ తెచ్చిపెడితే ఆయన విజయానికి ఎంతవరకు సహాయ సహకారాలు అందిస్తాయి? డెఫినెట్గా గెలుస్తున్నాము. 20,000 మెజార్టీతో గెలుస్తున్నాం, తక్కువ కూడా ఉండదు. ఆలు లేదు చూలి లేదు, ఏకంగా విజయం 20,000 అని చెప్తాను. ఆలు సూలి 2 చూపించినాం, 2 కౌన్సిలర్లతోనే 2 చూపించిన. టీడీపీకి డిపాజిట్ లేదు, కాంగ్రెస్కి కంగు తిని ఇట్లా నెత్తి పెట్టుకొని కూర్చున్నాడు. ఇద్దరు చెప్పుకుంటారు కదా, మేము దళితులకి క్రిస్టియన్స్కి మాదే అన్నారే, ముస్లిమ్స్ మాదే అన్నారే. ఏమైంది వాళ్ళ బతుకు? ఎందుకు ఓడిపోయిన 2 దానికి సమాధానం చెప్పమనండి. వ్యక్తిగతంగా కిషోర్ రెడ్డి వచ్చింది 2019లో, 2020లో ఎలక్షన్ జరిగితే కిషోర్కి ఓట్లు పడిపోయినాయి.
20 సంవత్సరాల నుండి కాపలా కాసుకుంటా నేను నానికి ఓట్లు పడలేదా, వాళ్ళ నాన్నకి ఓట్లు పడలేదా? ఇక్కడ ఎందుకు పడలే? నీ మీద సంవత్సరం లోపలనే నీ వ్యతిరేకతను నాకు చూపించినారు, నా మీద నమ్మకాన్ని చూపించినారు. ఇంకా ఈ మహాతల్లికి చెప్తావా, ఈ డిపాజిట్లు రాలే 2 వార్డులలో, మేము గెలిచిన 2 వార్డులలో డిపాజిట్ రాలే. దానికి సమాధానం చెప్పమనండి. తర్వాత సంగతి మాకు ఇది లేదు అది లేదు పార్టీల పేరు చెప్పుకొని బతికే వాళ్ళు మా వల్ల పార్టీకి విలువలు తెప్పిస్తున్నాం మేము ఆర్లగడ్డలో. 2 వార్డులు గెలిచినంత మాత్రాన మిగతావన్నీ కూడా వైసీపీ గెలిచింది కదా. అన్నం ఉడికిందంటే ఒక మెతుకు పెట్టుకొని చూస్తే చాలు. మనిషి అనేవాడు ఆ రోజు స్థాయి అది, ఈ రోజు స్థాయి వేరు. ప్రతి ఒక్కటి ఆ రోజుల వరకే అది, ఈ రోజు పెరగాల్సినంత వరకు ఎంత ఆ రోజు నేను 2 వార్డులు 4 వార్డులోనే పోటీ చేసింది, 4 వార్డులో పోటీ చేస్తే 2 గెలిచాను. అంటే నా 50% నేను ప్రూవ్ చేసుకున్నా. నాకు అవమానం జరగలే, ఏమీ జరగలే. టీడీపీకి వచ్చింది కూడా 2 వార్డులే కదా, అంటే దానికి కూడా ఏం లేనట్టేనా? తెలుగుదేశం పార్టీకి కూడా ఆళ్ళగడ్డలో వచ్చింది 2 వార్డులే. మీరు ఏదో కంగు తిన్నట్టున్నారు, ఏదో 15 వచ్చినా అనుకుంటున్నాను, 2 వచ్చింది వాళ్ళకి కూడా. మామూలుగా ఎవరైనా వైసీపీ మీద ప్రశ్నించినా లేదా తిరగబడినా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతారని మీరే చెప్పారు. మరి భూమా కిషోర్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 2 కేసులు ఉన్నాయి. 2 కేసులు ఉన్నాయి. ఇక్కడే 2019 తర్వాతనే 2 కేసులు పెట్టాడు. అది కూడా ఎంత ఫాల్స్ కేసులు అంటే, ఒక ఊరిలో క్రిస్టియన్స్ నన్ను అడిగారు, అన్న చర్చిలో ట్యాంక్ లేదు, వాటర్ అంతా గలీజ్ అయిపోతుంది, బోర్ ఉంది కానీ ఆ గలీజ్ నీళ్ళతో మాకు అంతా గలీజ్ అవుతుందంటే నేను ట్యాంక్ కట్టించుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. చర్చికి ఇస్తే వాళ్ళు ట్యాంక్ కట్టించుకొని దాన్ని పిలిచారు రండి అంటే, అది తట్టుకోలేక ఆ ఊరు గ్రామస్తులు ఈ నాని తట్టుకోలేక ఆడ గొడవ చేసి ఇబ్బంది పెట్టారు. దాని పక్కన నేను కట్టించిన తర్వాత, వాళ్ళు కట్టుకున్న తర్వాత ఇంకోటి కట్టాడు. ఆయన బుర్ర పనిచేస్తుందా, ఏమైనా పనిచేస్తుందండి? ఎవరైనా ఆల్రెడీ ఒక ట్యాంక్ ఉంది, కావాలంటే దాన్ని వాడుకోవాలి. అది చర్చ్ ప్రాంగణం, నీకేం సంబంధం ఉంది చర్చ్ ప్రాంగణంలో? ఇంత సైకో శాడిస్టులు అండి వీళ్ళు. పిల్లలు కాదు పెద్దలు కాదు. అదేదో అభివృద్ధి ఇంకోటి చేయొచ్చు కదా, ఆ ఊరికి కావాల్సింది ఏదైనా ఉంటే. నువ్వు పోటీ అంటే అది, అంతేగాని ఇది శాడిజం అంటారు. అదేవిధంగా ఇంకొకటి, కొత్తపల్లె విలేజ్లో చర్చిలో బోరు కావాలని అడిగితే నేను బోర్ వేయిస్తుంటే అక్కడికి వెళ్ళాను, బోర్ వేయించాం. బండి వెళ్ళాక బండి అక్కడ ఆపి నెక్స్ట్ రోజు పొద్దున బోరు పంపిస్తాడు, బోరు బండి పంపిస్తాడు. దీన్ని ఏమంటారండి? శాడిజం అంటారా, సైకోయిజం అంటారా? దీనిలో మా మీద కేసులు అంతే తప్ప, నేనేమన్నా ఎవరైనా నిజంగా కొట్టి కేసు పెట్టామా, లేకపోతే ఇంకోటి ఏమైనా జరిగిందా కనుక్కోండి. నేనేమైనా అరాచకాలు చేస్తుంటే కేసు పెడితే తప్పులే, మంచి పని చేస్తే కూడా కేసా? 2019 ముందు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని కిషోర్ రెడ్డి 2019 తరువాత ఫుల్ ఫెడ్జెడ్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, అలాగే ఆయన 2024కి రహదారి వేసుకునేందుకే ఇవన్నీ ఖర్చు పెట్టి ఆయన స్వార్థం కోసం మాత్రమే సొంత నిధులు ఖర్చు పెట్టి చేశారనే దానికి ఏం చెప్తారు? అంటే స్వార్థం లేకుండా మీరున్నారా? మీ ఛానల్ నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు? రేటింగ్ ఏదైనా చూడాలి, 10 మంది చూస్తారనే కదా, దానివల్ల మేలు జరుగుతాయనే కదా. అంటే నేను చేసేదాని వెనుక నా మోటివ్ కాదు, నాకు ఒక టార్గెట్, ఒక ఏం ఉంటుంది. ప్రజలకి నేను ఒక్కడిగా ఉన్నప్పుడు ఇంతే చేయగలుగుతా. ఒక ఎమ్మెల్యే అనే పదవి వస్తే నేను చేయగలిగింది ఇంకా చాలా ఉంటుంది. అది చేయలేకనే కదా వీళ్ళని సన్యాసులు అని చెప్పేది ఇద్దరిని. ఈరోజు వాళ్ళు చేయలేరు కాబట్టి నేను చేయగలుగుతానని నమ్మకం క్రియేట్ చేసుకోవడానికి నేను సొంతంగా కూడా నాకు చేసే మనస్తత్వం ఉంది. ఎవరు చేయలేరు ఇట్లా సొంత డబ్బులతో ఇన్ని సేవా కార్యక్రమాలు. నా దగ్గర 100 కోట్ల ఆస్తులు లేవు, నాకు ఉన్నంత వరకులో నేను చేస్తున్నాను సేవా కార్యక్రమాలు. అది ప్రజలకి తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు. అధికార పార్టీ నాయకుల్ని కాదని, ప్రధాన ప్రతిపక్ష నేతల్ని కాదని భూమా కిషోర్ రెడ్డికి ఆళ్లగడ్డ ప్రజలు పట్టం కడతారు. ఎందుకు కట్టరండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎట్ట పట్టం కట్టినారు? ఆయన ఏమన్నా కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశం 2, అధికార పార్టీలు 2 ఉన్నాయి. ఈరోజు అతన్ని మిగతా వాళ్ళందరినీ తీసి పక్కన పడేసినారు కదా. అలాగనే ఆళ్లగడ్డలో కూడా వీళ్ళిద్దరిని పక్కన పడేస్తారు డెఫినెట్గా. చివరిగా చెప్పండి, ఆళ్లగడ్డ ప్రజలకు కావాల్సింది ఏం కావాలి వాళ్ళకు? అంటే పట్టణ ప్రజలకు కానివ్వండి, ముఖ్యంగా 6 మండలాలు ఉన్నాయి, ఆళ్లగడ్డ, రుద్రవరం, దొర్నిపాడు, శ్రీవెల్ల. ఎంత ఏం అంటే మీరు ఏం అధ్యాయం చేశారు? నేను చూసిన పరంగా ఆర్లగడ్డ వచ్చేసి టోటల్గా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం. దీనికి కావాల్సింది వీళ్ళకి మెయిన్ కొనుగోలు కానీ, మార్కెట్ యార్డ్లో సక్రమ టైంలో కొనుగోలు చేయాలి. అది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ గవర్నమెంట్లో సరైన టైంలో కొనుగోలు లేవు. సరైన టైంలో ఎరువులు కానీ, ప్రజలకి మద్దతు ధరకు కానీ, లేకపోతే సబ్సిడీ ధరలకు ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఊరికే చెప్తున్నారు కానీ ఆర్బీకేల ద్వారా, ఆర్బీకేల కన్నా బయటనే రేట్లు తక్కువ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి అంత నికృష్టంగా ఉంది వీళ్ళ ప్రభుత్వం. అండ్ కేసీ కెనాల్కి సంబంధించిన రైతాంగం ప్రాంతంలో కొన్ని లైనింగ్స్ కానీ, ప్రతి పంటకి నీళ్ళు అందే విధంగా చేయాల్సిన బాధ్యత ఒకటి తీసుకుంటాం. అదేవిధంగా తెలుగుగంగ కూడా సేమ్ అంతే. పంట కాలువలకి నీళ్లు సరిగ్గా పోట్ల వేస్ట్ అవుతుంది. సో దాన్ని అరికట్టి నీట్గా ప్రతి ఎకరాకి నీళ్ళు అందించే బాధ్యత తీసుకుంటాం. అండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా వస్తే ఈరోజు ఎంప్లాయ్మెంట్ లేదు, ఆర్లగడ్డలో పూర్తిగా ఎంప్లాయ్మెంట్ లేదు. దాన్ని ఇంప్రూవ్ చేయాలి.
ఎలా ఇంప్రూవ్ చేయాలనే దానిలో కొన్ని సీడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ కానీ కొన్ని ఫర్టిలైజర్స్ సంబంధించినవి కానీ అదేవిధంగా ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు నంద్యాలలో ఉన్నాయి, సో అదేవిధంగా ఆర్లగడ్డకు కూడా వచ్చే విధంగా చేయాలి. గతంలో మీకు తెలుసో తెలీదో ఆర్లగడ్డలో ఉన్నన్ని మిల్లులు కానీ ఇవి ఎక్కడా లేవు. రైస్ మిల్లులు, పప్పు మిల్లులు, ఆయిల్ మిల్లులు, కాటన్ మిల్లులు, ఎంతో అభివృద్ధి చెందిన ఊరు ఆర్లగడ్డ. ఈరోజు మొత్తం ఆర్లగడ్డ వదిలి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి మళ్ళీ రావాలి ఆర్లగడ్డకి. మీకు తెలియదు ఇది నిజంగా. చాలా వరకు చాలా మిల్లులు చుట్టుపక్కల ఇటుపక్క కానీ ఆర్లగడ్డ ఎంటర్ అయ్యే కాడ అంతా పత్తి మిల్లులు అన్నీ ఉండేవి. ఈరోజు ఏమీ లేవు. సో అలాంటి బేస్ తీసుకురావాలి అనేది నాకు ఒక టార్గెట్. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ డెవలప్ చేయాలి. ప్రజలకు ఈరోజు విద్యార్థులు ఎంత దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలన్నా కూడా మళ్ళీ నంద్యాలకు పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది అఖిలప్రియ చేసిన పనుల వల్ల. అలా ప్రతి ఒక్కటి హాస్పిటల్ అంటున్నారు. ఆర్లగడ్డలో ఏది జరిగినా కూడా ఒక చిన్న పాము కాటేసినా కూడా ఈరోజు రెఫర్ నంద్యాల అంటున్నారు. కట్టించినారు, పెద్ద హాస్పిటల్ కట్టించినారు, మేము కాదనట్లేదు. కానీ దాంట్లో ఎటువంటి డాక్టర్లు లేరు. అండ్ ప్రతి మండల పరిధిలో కూడా హాస్పిటల్ డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మనము దొన్నిపాడుకు పోయినా హాస్పిటల్ సరిగ్గా లేవు, సిరివెల్లలో సరిగ్గా లేదు, చాగలమరిలో పర్వాలేదు అనేటట్టు ఉంది, కానీ డాక్టర్ల కొరత చాలా ఎక్కువ ఉంది. అట్లా ఒక్కొక్క చోట ఒక్కోటి వాస్తవంగా చేసిన దాన్ని చేసినామని చెప్పాలి, చేయని దాన్ని చేయలేదని చెప్పి. ఈరోజు ప్రతి చోట అదే పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాకు డ్రింకింగ్ వాటర్, అసలు పూర్తి డ్రింకింగ్ వాటర్ ఈరోజు కొనాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలు ఒక బిందె నీళ్లు తాగునీళ్ళు కొనుక్కోవాలంటే 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో అదే నికృష్టమైన పరిస్థితి. నీళ్ళు లేని వాళ్ళు వీళ్ళు ఏం పెడతారండి? వీళ్ళు ఏం చేయగలుగుతారు? నీళ్ళే ఇవ్వలేకపోతున్నారు ప్రజలకు ఉచితంగా. సో వాటర్ అనేది కూడా ప్యూరిఫైడ్ వాటర్ ప్రతి ఒక్కరికి తీసుకురావాలి, డ్రింకింగ్ వాటర్. ఈరోజు ఆర్లగడ్డలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ సరఫరా కింద ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కావాలి, కానీ ఈ ప్రభుత్వం వైసీపీ ఫండ్స్ డైవర్ట్ చేయడం వల్ల అవి ఆగిపోయినాయి. సో అవన్నీ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి ఇంటికి నీళ్ళు అందించాలనేది మా బాధ్యత. థ్యాంక్ యూ సార్. ఒకవేళ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీకు సీటు గిన వస్తే గిన ఖచ్చితంగా రావాలని మీ వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. ఖచ్చితంగా వస్తే గిన ఆల్ ద బెస్ట్ గ్యారంటీగా. సో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ అడిగేటటువంటి ముఖ్యమైన స్థానాల్లో ఆర్లగడ్డ ప్రధానంగా ఉంటుందని, ఖచ్చితంగా ఆ సీటు తమకే వస్తుందని, తనకు గ్యారంటీగా ఆర్లగడ్డ టికెట్ వస్తుందన్నటువంటి ధీమా నమ్మకం భూమా కిషోర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ కాని పక్షంలో ఇండిపెండెంట్గానైనా కూడా పోటీ చేసి గెలిచి భారతీయ జనతా పార్టీకి కానుకగా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, దానికంతా కూడా ప్రజల మద్దతు పూర్తిగా తనకే ఉందని, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళ ఎవ్వరూ కూడా ఆర్లగడ్డను ఆశించిన స్థాయిలో పట్టించుకోవడం లేదన్నటువంటి ఆరోపణలు ప్రధానంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలలో మాత్రం ఆర్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా కిషోర్ రెడ్డి నేను అని మాత్రం ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తానని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది భూమా కిషోర్ రెడ్డి నేత మనోగతం. మరొక నేత మనోగతంతో మళ్ళీ కలుద్దాం.